అది అందరూ కొడుతుంటేనా వాటర్ ఓకే అమలాపురం తాలూకా పెళ్లిమరి మండలం ఉండే చెన్నమరాజుపల్లె అమ్మవారి గుడిలో ప్రతి సంవత్సరము తిరునాళ్ళు జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ జాతర జరుగుతుంది, జాతర తర్వాత తిరునాళ్ళు జరుగుతుంది. భక్తులు బయట నుంచి ఎక్కువ మంది వస్తారు పోతారు, బాగా జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు, ఏ గలాటాలు ఏమీ జరగవు ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి గుడి ఉంది? మేము పుట్టక తల్లికే. ఓకే, ఇక్కడ అమ్మవారి దగ్గర కోరికలు నిలబడినాయి. చాలామంది నమ్మకం ఉండాలి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి. నాకైతే కింద మేము చిన్నప్పటి నుంచి ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మాకైతే కింద ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకనే చూసి కమలాపురం తాలూకా పెళ్లిమరి మండలం చెన్నమరాజుపల్లిలో వెలిసిన పాటమ్మ అమ్మవారు పురాతన గుడి. భక్తుల కోరికలు కూడా తీరుస్తుంది కాబట్టి అందరి నమ్మకంతో చుట్టుపక్కల కానీ బయట వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ ముక్కుబడులు వాళ్ళు చెల్లించుకొని పోతూ ఉంటారు. ప్రతి సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? మార్చిలో వచ్చి జాతర జరుగుతుంది, అప్పుడు ఏటలు కోసుకుంటారు, ఊరంతా మెరవడం జరుగుతుంది అమ్మవారు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మేలో తిరునాళ్ళు జరుగుతుంది, 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు కూడా భక్తులు వచ్చి వాళ్ళ ముక్కులు తీర్చుకొని పోతూ ఉంటారు. ఈ తిరునాళ్ళల్లో ఏ కార్యక్రమాలు ఉంటాయి? ఇక్కడ ఊరేగింపు, జంతు బలి కూడా ఉంటుంది. బండ్లు లాగడం 3వ రోజు మారుబల్యాలన్నీ వస్తాయి. ఊరందరూ కలిసి బాణాలు బట్టి వాళ్ళ శక్తిని కాడికి ఏదో కోడో ఏదో ఒకటి కోసుకొని ఆ రోజుకి ఈ తిరునాళ్ళు జరుపుకొని లాస్ట్ చేస్తారు. కోలాటం అవి నిన్న జరిగినాయి, నిన్న భజన కోలాటం అన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరైనా వచ్చారా? అంటే ఊర్లో వాళ్ళే, బయట వాళ్ళు అయితే ఎవరు రాళ్ళ. పురాతనమైన గుడి. ఎన్ని సంవత్సరాలు అంటే ఇక తెలియదు. మాకైతే ఇక 52 ఏళ్ళు. మేము పుట్టి పెరిగింది ఈడే ఉన్నాము. మేము పుట్టక తల్లి నుంచి ఇవన్నీ మా నాయన చేస్తూ ఉన్నాడు. పుల్లయ్య స్వామి. వెల్లటూరు చెన్నమరాజుపల్లిలో తిరునాళ్ళు జరుగుతుంది. ఎక్కడ ఏ కోరికలు కోరినా కూడా అమ్మవారు ఏ కోరిక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలను పుట్టిస్తారు. లేదు మనకు ఊళ్ళో ఆరోగ్యంలో బాగులేకున్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఏ సమస్య వచ్చినా కూడా అమ్మవారి దగ్గర మొక్కున్నాము అంటే వెళ్ళిపోయినామంటే మళ్ళీ సంవత్సరం కల్లా వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. అందుకనేసి సంవత్సరం తిరునాళ్ళ జాతర అన్నీ చేస్తారు. తిరునాళ్ళలో వచ్చి 2 రోజులు అన్నదాన కార్యక్రమం, కోలాటము, చెక్క భజన, అన్ని ఊరిలో ఊరేగింపు అమ్మవారు అన్నీ ఉంటాయి. బాగా జరుగుతుంది. ఏ గలాటాలు ఏ సమస్యలు లేకుండా అందరూ ఏకమత్యంతో అందరు తిరునాళ్ళు బాగా జరుపుకుంటారు. మాకు ఆ చెన్నమరాజుపల్లిలో ఏ సమస్య అనేది ఏమీ లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా అందరూ ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి అందరూ బాగా జరుపుకుంటారు. మాకు ఏ సమస్య లేదు. మాకు అన్ని విధాలా బాగుంది. అమ్మవారు అంటే ఇష్టం అందరికీ. చుట్టుపక్కల పల్లెలకు కానీ ప్రతి ఒక్క జిల్లాలలో కానీ పాటమ్మ తిరునాళ్ళ పుల్లేసామంటే అందరికీ సంతోషం. అందరూ అన్ని విధాలు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు. ఏ ఇబ్బంది లేదు మాకు. నేను వచ్చి నా పెళ్ళి 40 సంవత్సరాలు అయింది. నేను వచ్చింది కోడలు వచ్చిన తర్వాత నుంచి కూడా నాకు ఏ సమస్య లేకుండా అన్ని విధాలు మేము అమ్మవారిని నమ్ముకొని మా మామగారు పుల్లయ్య గారు చనిపోయినా కూడా మేము అన్ని విధాలు అన్నిటికీ మేము ఏకదాటిగా అన్ని నిలబడి మేము చేస్తున్నామంటాం. ఇప్పుడు ఉగ్గుడాను
మాకే ఇబ్బంది లేకుండా ఎవరు మమ్మల్ని ఎదిరించి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు, అన్నీ మీరు చెప్పినట్టే మేము చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు కూడా మాకు ఇల్లు ఇస్తున్నారు. ఎవరు కూడా మా ఉద్యోగ రీత్యాగా మేము కడప జిల్లాలో ఉండాము, కడపలో ఉండి ఆర్టీసీ కండక్టర్ నా భర్త, మేము కడపలో ఉండాము. కానీ మమ్మల్ని ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు ఏమీ మాట్లాడు, అన్నీ మర్యాదపూర్వకంగానే మీదేను గుడి మీదేను, అన్ని విధాలు మీదేను, మీరు ఎట్లా చెప్తే అట్లా మేము చేసుకుంటాము చెందుతామని అన్ని విధాలు మాట్లాడతారు. మాకు గౌరవిస్తారు ఊర్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏ ఇబ్బంది లేదు. ముందు ఇప్పటికి అప్పటికి ఏం డిఫరెన్స్? గుడి ఒకప్పట్లో చిన్న గుడి, ఇంత ముందంటే నా పెళ్ళైనప్పుడు పాత గుడి చిన్న గుడి ఉన్నింది. నా పెళ్ళైన తర్వాత మా చిన్న బాబు ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ మొత్తం మా పుల్లయ్య స్వామి గారే మొత్తం స్లాబ్ అంతా తీసి మొత్తం గుడి అంతా కట్టి అంతా ఆయన శక్తి చుట్టుపక్కల ప్రజలు డబ్బులు ఇచ్చింటే ఈ గుడి మాత్రం అమ్మవారి గుడి అంతా డెవలప్ చేసి అన్నీ చేసినాడు అన్ని విధాల. మీ పేరు చెప్పండి. నా పేరు రేణుక. మా నాయన పుల్లయ్య స్వామి డెవలప్ చేసినాడు. 10 మంది దాతలతోటి హెల్పింగ్ చేయబట్టి ఒక స్టేజ్కి తెచ్చినాడు. దీని తర్వాత మళ్ళీ ఈశ్వరుని గుడి, మళ్ళీ కృష్ణుని గుడి, మళ్ళా ఆంజనేయ స్వామి గుడి, మళ్ళా నవగ్రహాలు, మళ్ళా ఆంజనేయ స్వామి, వినాయకుడు, మళ్ళీ నాగులు అంతా వచ్చేసి భక్తాదులు వాళ్ళ కోరికల మేరకు వాళ్ళ శక్తి కొరకు ఈయనకిస్తే ఈయన ఎవరి దగ్గర తెచ్చి డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడేట్టుగా చేసినాడు. ఇది నాది అనేది లేకుండా 10 మందికి అనేది. ఆదివారం ఆయన బతుకున్న రోజుల్లో ప్రశ్నలు చెప్తా ఉన్నాడు. ఏ రోజు కూడా ఏ ప్రశ్న చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది లేదు, 10 రూపాయలు నువ్వు అనేది లేదు. వాళ్ళకు బుద్ధి పుడితే 5-10 ఇస్తే ఆడ ఉండి లేచిపోయే వాళ్ళే, మిగతాదంటూ ఏమీ లేదు. ఆయన మిగిలించుకునింది ఏమీ లేదు, ఆయన కొడుకుగా మాకు ఇచ్చింది ఏమీ లేదు. డెవలప్మెంట్ కూడా బాగా చేసిపోయినాడు. ఇంకా చేయాలని మాకు ఆశ వస్తుంది. ఎట్లంటే ఉండే గుళ్ళు పాతవి, అవి అప్పట్లో వచ్చేసి ఈ గచ్చుతో కట్టారు, అవన్నీ ఇదైపోతూ ఉన్నాయి. దాంట్లోకంతా ఇంకా ఎవరన్నా భక్తాదులు ముందుకు వచ్చి సహకరిస్తే మేము కూడా 10 చోట్ల చూసుకొని మంచి చెడ్డ చేసి గుడి అంతా డెవలప్ చేయాలా. ఆ సత్రాలకు కూలబడిపోయే స్టేజీలో ఉన్నాయి, అవి కూడా తీసేసి మొత్తం ఒకే ఇదిగా పెట్టేయాలా అనేసి మా సహకరించాలంటే దాతలు మా ఫోన్ నెంబరు 988-544-0192 988-544-0192. ఏం పేరు? హరి గంగాధర్ రెడ్డి వస్తుంది. జై వీరాంజనేయ.